మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. దిత్వా తుఫాను ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు పడతా ఉన్నాయి. ఈ యొక్క భారీ వర్షాలకు కూడా అధికారులంతా కూడా అప్రమత్తం అయి ఉన్నారు. ఇటు నెల్లూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కొన్ని కంట్రోల్ రూమ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా వరదలు ఎక్కువైనటువంటి నేపథ్యంలో వారిని కాపాడేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు NDRF బృందాలు ఇక్కడికి నెల్లూరుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ యొక్క NDRF బృందాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, వాట్ ఆర్ యూ డ్యూటీస్? Our NDRF team of 10 battalion of 30 members have come here on occasion of Ditwa cyclone, and we are fully equipped with all the cutting equipments including drone to face any untoward incident happen in Nellore. And we have pre-analyzed all the areas, low-lying areas, and we are ready for any incident happens for rescuing, evacuation and anything. We are totally in coordination with the district authorities, RDO madam and district collector sirs. Thank you. How many teams came here? There is 10, but in Nellore one team is available here with 30 members, and in the adjoining areas, neighboring areas like Prakasham, there is also one NDRF team of our battalion are there. ఇటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాలతో ఒక టీం అయితే నెల్లూరుకి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు మీ డ్యూటీస్, ఎక్కడెక్కడ మీకు డ్యూటీలు, అసలు ముఖ్యంగా NDRF యొక్క ప్రత్యేకత ఏంటి? సార్, మేము 10th NDRF విజయవాడ నుంచి వచ్చాము సార్. మేము 30 మంది టీం వచ్చాము. 30 మంది టీం ఇక్కడ సైక్లోన్ సిచ్యువేషన్ బట్టి వర్షాలు ఎక్కువ పడినప్పుడు లో ఏరియాస్ రెసిడెన్స్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాలోనే ఎలా ఎక్వేషన్ చేసే వాళ్ళని కాపాడడం, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా మాకు కావాల్సిన అన్ని సామాగ్రి మేము తెచ్చుకున్నాం. ఇన్ కేసు బోట్ అవసరమైతే వాళ్ళని బయటికి తీసుకురావడానికి బోట్లు, అది కటింగ్ ఎక్విప్మెంట్స్, అన్ని విధాలుగా మేము రెడీ అయ్యి ఉన్నాం సార్. టీం అందరూ కలిసి 30 మంది టీం కలిసి వచ్చాం సార్. సార్, ఏమంటారు, ఇక్కడ మీకు ఏదైనా డ్యూటీస్ సెర్చ్ చేయటం కానీ ఏదైనా చెప్పడం కానీ జరిగింది? ప్రస్తుతానికైతే ఇంకా పరిస్థితి నార్మల్గా ఉండవాలి, ఇంకా ఏం లేదండి. కానీ మేము అలర్ట్గా ఉన్నాం. ఎనీ టైం ఏ టైంలో కాల్ వచ్చినా సరే మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. అలాగే ఫుల్లీ ఎక్విప్డ్ అన్ని కటింగ్ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే వాటర్లో బోట్స్ కానీ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ప్రజలకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, మీరేమంటారు, ఈ యొక్క ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ఉండేందుకు మీ దగ్గర ఎలాంటి మెటీరియల్ ఉంది, ఏ విధంగా వారిని కాపాడలేదు? వరదలు వచ్చినాయి అనుకోండి, మేము బోటు ఇట్లా తీసుకెళ్ళి ఎవరికి ప్రాణ నష్టం కాకుండా కాపాడుతాం. చెట్ల మీద, రోడ్ల మీద ఏదైనా చెట్లు పడిపోయినా కానీ అది కటింగ్ చేసి ఎవరికి ఏ ట్రాఫిక్ కానీ ఏది కానీ ప్రాణ నష్టం కానీ ఏది నష్టం కాకుండా చూసుకోవడానికి అన్ని ఎక్విప్మెంట్ తీసుకొని వచ్చేసినాం మేము. ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క NDRF బృందం 30 మంది నెల్లూరుకు వచ్చి ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ యొక్క ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా ఉండేందుకు కూడా ఆ యొక్క NDRF బృందము ప్రత్యేకంగా పనిచేస్తుందని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ RDO ఆదేశాల మేరకు ఇక్కడ వారు చెప్పినటువంటి ఎక్కడ వరద ప్రభావం ఎక్కువ ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ ఆ యొక్క ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా కూడా చూస్తామని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.